నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమికి భారీ షాక్ సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ జనసేన పార్టీ ముఖ్య నేతలు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెరుగుతున్న విశేష స్పందన 64వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శ ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని ధీమా రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను నిరసిస్తూ ఇండియా కూటమి నిరసన ప్రదర్శన ప్రధాని మోదీ మత విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ 55వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల్లో తనను గెలిపిస్తే పశ్చిమ రూపురేఖలు మారుస్తానని సుజనా హామీ వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి వైసీపీలో చేరిన నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని స్పష్టం చేస్తున్నారు మాటలపై నిలబడే నాయకుడి సారథ్యంలో పనిచేసేందుకు కూటమి పార్టీల నేతలు ఆరాటపడుతున్నారన్నారు పార్టీ కార్యకర్తల మనోభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి జనసేన టీడీపీ బీజేపీ నేతలను వైఎస్సార్సీపీలోకి చేర్చుకుంటున్నారు కూటమి వల్ల ప్రజలకు జరిగే మేలు ఏమీ లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 64వ డివిజన్ కండ్రిక తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ తిరుపతమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి వైసీపీ అమలు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలోనే డివిజన్ అభివృద్ది జరిగిందన్నారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయని ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు బోండా ఉమా వెంట ప్రజలు లేరని మంచి మెజారిటీతో గెలుస్తానని తెలిపారు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడా అతను ఫస్ట్ టైం కదగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి 14 ఏళ్ళు చేశాడు ఎప్పుడైనా మరి ఇటువంటి ఆలోచించాడా అదేవిధంగా కూటమి ఏమైనా ఫస్ట్ టైమా 2014 నుంచి 2019 వరకు కూటమి కదా ఇక్కడ ఏడ్చింది అప్పుడు కేంద్రం నుంచి మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు రైల్వే జోన్ ఎందుకు రాలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎందుకు ఆపలేకపోయారు ఇవన్నీ కూడా సమాధానం వాళ్ళు చెప్పాలి కూటమి పెట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం హామీ ఇప్పిస్తున్నావు మనం విభజన హామీలో ఏదైనా నువ్వు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసావా పోలవరం అనే దాన్ని కనీసం నిధులను తేగలిగావా ఎందుకు కూటమి 2014 నుంచి 19 వరకు మరి మీరు కలిసే ఉన్నారు కదా లాస్ట్ 6 నెలలు డ్రామా ఆడారనుకో అతని మీద ఇతని మీద ముగ్గురు కూడా పాచిపోయిన లడ్డు అని చెప్పి ఒకడు భార్య లేనోడు కుటుంబాన్ని నేను చూస్తామని చెప్పని ఒకడు ఇంకొకళ్ళేమో పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటారని చెప్పని మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి మోడీ గారు పోలవరం అని చెప్పి ఏటీఎం అని ఎందుకు అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో భార్య లేనోడికి ఏం పని అని చెప్పని ఆయన అన్నాడు మరి ఆయన ఏం సమాధానం చెప్తున్నారు మోడీ గారితో కలిసి పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు సమాధానం వీటికేమీ సమాధానం చెప్పరు విడిపోవడం వాళ్ళ ఇష్టమే కలిసిపోవడం వాళ్ళ ఇష్టమే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ప్రజలు కూడా చాలా విజ్ఞులు మీరు చేసే డ్రామాలు అన్నీ కూడా తెలుసు మేము ఒకటి చెప్తున్నాం మీ కూటమి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగింది ఏంటి కనీసం చిన్నపిల్లలకి ఏమైనా ఒరిగిందా ఒకసారి ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఓ కూటమి వల్ల మన రాష్ట్రానికి వచ్చిన లాభమేమీ లేదు ప్రత్యేకంగా మన సార్వత్రిక ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారికి మన ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి తప్పకుండా మేమందరం కూడా ఆ పార్టీ సచివాలయ వ్యవస్థ ద్వారా మేము ప్రతి పథకాన్ని లబ్ధి పొందాం అలాగే రోడ్లు కానివ్వండి ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి అన్నీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన గత ఎమ్మెల్యే విష్ణు గారి ఆశీస్సులు పార్టీ కార్యకర్తలు కేడర్ మొత్తం ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు చిన్న కాలనీలో తిరగటం జరిగింది అలాగే ప్రజలందరూ మళ్ళీ జగనన్నే కావాలి సీనన్నే రావాలి అని ఆశీర్వదించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఏదో ఒక పథకం వచ్చిందని ఇంటి ముందుకు వెళ్ళగానే వాళ్లే ముందు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో గెలిచేందుకు మతం పేరుతో కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఇది అప్రజాస్వామికమన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవీనగర్ 8వ లైన్ నుండి పర్యటించి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అదానీలకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ మోడీ
400 సీట్లని ప్రచారం తప్ప అక్కడ జనం మాత్రం తిరగబడతా ఉన్నారు. అందుకే బీజేపీకి మోడీకి భయం పట్టుకుంది. ఎలా అయినా సరే ప్రజలని రెచ్చగొట్టి విద్వేషాలు రగిల్చి పబ్బం గడుపుకుని మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవటం కోసం కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే రాజస్థాన్లో ప్రధానమంత్రి హోదాలో మోడీ చేసిన ప్రసంగం రాజ్యాంగ విరుద్ధమైంది. ఇండియా లేదా కాంగ్రెస్ హిందువుల ఆస్తులను లాక్కుని ముస్లింలకు పంచిపెడతారని మాట్లాడటం, ఒక ప్రధానమంత్రి మాట్లాడటం అంటే సిగ్గుచేటు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. అంటే మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని రగిల్చి ఇందులో భాగంగా మీరు ఓట్లు దండుకోవాలంటాం. ఇంతకంటే ఘోరం ఇంకేటైనా ఉందా? దీన్ని నిజంగా చెప్పాలంటే హిందువుల ఓట్లు హిందువులు ముస్లింలు క్రైస్తవుల ఆస్తుల్ని లాక్కుని అదానీకి కార్పొరేట్లకి ఇవాళ మోడీ బీజేపీ కట్టబెడతా ఉన్నారు. దీన్ని ఆపాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ ఉక్కు మొదలుకొని పోర్టులు మొదలుకొని స్థలాలు మొదలుకొని అన్నిటిని దారాదత్తం చేస్తున్నది మోడీ బీజేపీ. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు అప్రజాస్వామికమని ఇండియా కూటమి పార్టీల నాయకులు అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి మరలా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీవీకే భవన్ వద్ద నిరసన తెలియజేశారు. ప్లకార్డులను చేతబూని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తోనిపూడి కాశీనాథ్ శంకర్లు మాట్లాడుతూ కూటమి భయంతో బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొన్న రాజస్థాన్లో, నిన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే, ఇండియా కూటమికి ఓట్లు వేస్తే హిందువుల భార్యల తాలిబొట్టుతో సహా కూడా ఆస్తుల్ని అన్నీ కూడా ముస్లింలకి దారాదత్తం చేస్తారని చెప్పి కామెంట్ చేయటం అంటే భారత లౌకిక వ్యవస్థని కాపాడవలసినటువంటి భారతదేశ ప్రధాని నిజంగా ప్రధాన అని చెప్పేసి నేను అడుగుతున్నా. భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశం లౌకిక వ్యవస్థ పరిరక్షణకు పాటుపడతామని ప్రమాణం చేసేటువంటి దేశ ప్రధాని ఇది మొదటిసారి కాదు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో కూడా జై బజరంగ బలి అని చెప్పి ఓటు వేయమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన నరేంద్ర మోడీ సంఘ పరివార తన ఎజెండాని ప్రధాని మోడీ బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యల్ని సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. దేశ లౌకిక రాజ్యాంగ వ్యవస్థల్ని తుత్తునీయలు చేసి ఇప్పటికే దగ్ధం చేస్తూ ఉన్నటువంటి మోడీ ఇంతకంటే మంచి కామెంట్ చేస్తాడని చెప్పనేటువంటిది ఆశించడం అత్యాశ అవుతుంది. అయినా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా దేశ పౌరుల యొక్క రాజ్యాంగాన్ని, ఆదేశిక సూత్రాలని, లౌకిక తత్వాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని చెప్పినటువంటి మాటలు, ఆ వాగ్దానాన్ని తొంగలో తొక్కి, ఆ చేసినటువంటి ప్రమాణాన్ని తొంగలో తొక్కి ఈరోజు దేశంలోనే ప్రజల యొక్క మధ్య చిచ్చు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయటం ఎంత మాత్రం కూడా క్షంతవ్యం కాదు. ప్రధానమంత్రి గారు మన ఉత్తరప్రదేశ్లో ఏదైతే మాట్లాడారో, ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఒక దేశ ప్రధాని అయి ఉండి, ఒక దేశానికి పెద్ద అయి ఉండి ఈరోజు మత సామరస్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఒక మతం గురించి, ముస్లిమ్స్ గురించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు గెలుస్తారో గెలవరో అనే ఒక డౌట్తో ఈరోజు ఇలా ఫ్రస్ట్రేషన్లో ఈ మాటలన్నీ మాట్లాడుతూ మతాల మధ్యలో చిచ్చుపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పెట్రోల్ క్యాన్ పగిలి మంటల్లో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నవాబుపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలులో మండలం నవాబుపేట గ్రామానికి చెందిన చింతా వెంకయ్య తన కిరాణా షాపులో పెట్రోల్ అమ్మడానికి పెట్రోల్ బంక్లో పెట్రోల్ క్యాన్ను బైక్పై తీసుకుని వస్తుండగా బైక్ను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెట్రోల్ రోడ్డుపై పడి మంటలు చెలరేగాయి. ఆ పెట్రోల్ మంటల్లో వెంకయ్య పైకి లేవలేని స్థితిలో పడిపోయాడు. మంటల్లో చిక్కుకుని అధిక భాగం కాలిపోగా వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకయ్య మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగన్ పాలనలో అన్ని వైఫల్యాలేనని, నవరత్నాలు ఎప్పుడో రాలిపోయాయని జనసేన నాయకులు రజనీ అన్నారు.
తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చెంటి, నాగోతి రామారావు, పోతినేడి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రజనీ మీడియాతో మాట్లాడారు. మైనారిటీలకు ఇస్లామిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఆ వర్గాలకు రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. రాజధానిగా అమరావతి వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ప్రత్యేక వ్యాపార కేంద్రంగా మారి ఉండేదని వ్యాపారస్తులు చెబుతున్నారని, ఈ నియోజకవర్గానికి సుజనా చౌదరి ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రజనీ అన్నారు. విజయవాడ పశ్చిమంలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకలేదని, అందుకే ఎవరినో బరిలో దింపారంటూ రజనీ ఎద్దేవా చేశారు. చంద్రబాబు గొప్ప అని మీరు నిర్ణయించుకోండి, కానీ ఈరోజు సుజనా చౌదరి గారి మీద నుంచునే అభ్యర్థి ఎవరు అనేది దయచేసి కంపేర్ చేసుకోండి. ఒక వ్యక్తి ఎవరైతే ఆ ఏరియాని డెవలప్ చేయగలుగుతారు, విజయవాడ ది బెస్ట్ అనిపించాలి అంటే ఇక్కడ నుంచున్న అభ్యర్థి కెపాసిటీ చూడండి. కేంద్ర మంత్రిగా అన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఢిల్లీలో చక్రం నింపిన వ్యక్తి, మోడీ గారిని సైతం చంద్రబాబు గారితో దగ్గర సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ఈరోజు మన ఏరియాకు వచ్చి, మన గడప గడపకి వచ్చి మన ఇంటి సమస్యలు అడుగుతున్నాడు అంటే సమస్యలు తీర్చగల కెపాసిటీ ఉన్న పర్సన్ అండి. ఈరోజు జోగి రాసుకుంటే బూడిద వచ్చినట్టు మళ్ళీ మనకు తగ్గ పర్సనేనండి. ఈరోజు అభ్యర్థి ఎవరిని నుంచో పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉందండి. మా దగ్గర నుంచి బయటికి వెళ్ళిన మా పోతుని మహేష్ అని ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భుజం మీద చేయేస్తే ఆయన క్రేజ్ అలా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఆయన చేయి తీసేస్తే ఆయన క్రేజ్ ఏముంటుందండి? ఈరోజు మా పార్టీని కాదని ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదంటూ కోపంతో వైసీపీకి వెళ్ళారు. అక్కడ ఏమన్నా ఇచ్చారా అండి? అక్కడ కూడా జెండాలేగా మోపిస్తుంది. ఎవరో ముందు వెళ్తుంటే వాళ్ళు వెనకాల అన్నా అంటే గన్ను కంటే ముందు వచ్చేస్తారట. మరి గన్ను వస్తే ఏ ఉపయోగం అండి? రావాల్సింది బుల్లెట్ కదా. ఆ మాదిరిగా బుల్లెట్ రాకపోవడం, ఇక్కడ పథకాలు పండలేదండి. ఉచిత పథకాలు అంటారు, నవరత్నాలు అంటారు, రాలిపోయిన రత్నాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగిపోయింది, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగిపోయింది. వీటన్నిటికంటే మించి దళితుల మీద జరుగుతున్న దాడులు, 300 యూనిట్లు ఇంటికి ఫ్రీగా కరెంట్లు అంటారు, లేకపోతే ఉచిత రుణాలు అంటారు. ముఖ్యంగా ఇస్లామిక్ అండి. ఇస్లామిక్ ఒక కార్పొరేషన్ పెడతానన్నారు, ఇస్లామిక్కి సపరేట్గా బ్యాంకింగ్ పెడతానన్నారు. వీటన్నిటికంటే మించి 5 లక్షలు ముస్లిం సోదరులకి రుణాలు ఇస్తానన్నారు. ఉచిత వడ్డీ లేని రుణాలు ఎంతవరకు ఇచ్చారండి? ఈరోజు ముస్లిం సోదరులకి మేము విన్నాము అంటూ ఈరోజు ఈ ఏరియా అండి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ రాష్ట్ర నన్ను ఆశీర్వదించండి, పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని సుజనా చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలిపేట నుండి మహాలక్ష్మి వీధి, గంగనమ్మ గుడి, నైజాం గేటు, అంబేద్కర్ కాలనీలో 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహ్మద్ జావీద్తో కలిసి సుజనా ప్రచారం చేశారు. వడ్రపోలమాంబదేవి గంగనమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. కొండ ప్రాంత వీధుల్లో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గం అనేక దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, గత పాలకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు, ప్రత్యేకమైన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్యా, వైద్యం, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. చాలా ఆశలు ఉన్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వం మార్చాలనే పని మీదే ఉన్నారు. కమలము సైకిల్ కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే మంచినీరు సరిగ్గా లేవు. మంచినీరు, డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోతున్నాయి. అండర్ గ్రౌండ్ పైపులు అన్ని దెబ్బతింటున్నారు. అవి రోడ్లు అన్నీ కూడా వేయాలి. తర్వాత టిట్కో ఇళ్ళకి లోకల్ ప్రభుత్వంలో డబ్బు కట్టినాక వెంటనే ప్రభుత్వం మార్చడం వల్ల ఈ అరాచక పాలనలో వాళ్ళందరికీ అన్యాయం చేశారు. పెన్షన్లు కూడా చాలా మంది తీసేశారు. వాటన్నింటినీ కూడా సరి చేశారు. దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది, ఢిల్లీలో వస్తుంది, రెండింటి కలిపి. మైలవరం సీఎంఆర్ కళ్యాణ మండపంలో లక్ష్మీ పార్వతి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో గౌరవం లేని సమాజంలో ఏ పాలకులు ఎంతవరకు ఫాలో అవుతున్నారని సమస్యపై మీరు దగ్గరగా చూస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన దగ్గర నుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రాస్తున్న పేపర్స్, ఛానల్స్ తెలుసుకోవాలి. మంచి జరుగుతుంటే మీరు ఇలానా? సిగ్గుగా ఉంది. ఎన్టీఆర్ ప్రభుత్వంలో వెనుకబడిన కులాలను గుర్తించారు. తర్వాత చంద్రబాబు వెనుకబడిన కులాలను సర్వనాశనం చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు ఒకే ఒక్కడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనుకబడిన కులాలను గుర్తిస్తూ అందరూ సమానం అంటూ జగన్ పోతూ ఉంటే మీరందరూ ఏకమై మళ్లీ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వస్తున్నారా అని ప్రశ్నించారు. ఆ నియమాలు అనేది ఎక్కడ ఎగిరిపోయినాయో తెలియదు. పత్రికలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, అదే విధంగా ఛానల్స్ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజు మరి వాళ్ళు రాస్తున్న పిచ్చి రాతలు, చేస్తున్న దాడులు. ఒక ప్రతిపక్ష నేతగా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాలను, ఉమ్మడి రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ
ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా ఈ 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి నేనేం చేయగలిగాను, ఈ పేద ప్రజలు నేను ఎంతవరకు ఆదుకున్నాను, అసలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏమిటి, అది పేదల కోసం పెట్టిన పార్టీ, రైతుల కోసం పెట్టిన పార్టీ, కార్మికుల కోసం పెట్టిన పార్టీ, ఆ పార్టీ ఉద్దేశాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయా, ఎన్టీఆర్ని దించేసాము, వెన్నుపోటు పొడిచాము, ఆయన చనిపోవడానికి కూడా ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఆఫ్ మాసెస్ అంటే ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అందరినీ పైకి తీసుకురాగలిగినప్పుడు అది అభివృద్ధి. అంతేగాని రోడ్డు వేయటము ఇవన్నీ కూడా కష్టమైన పనులు కాదు. ఎందుకంటే ఈ విధంగా అభివృద్ధి చేయటం అందరినీ కూడా విద్యాపరంగా, ఆర్థిక పరంగా పైకి తీసుకురావడం కష్టమైన పని, అంత ఈజీ కాదు చేయటం. నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎవరున్నారు, మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరు పాటు పడతాడని చూసి సన్నాల తిరుపతిరావు అన్నకి సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత జగనన్నని చెబుతూ, జగనన్నకి ఈ సామాన్యుడి టికెట్ ఇచ్చినందుకు మైలవరం నియోజకవర్గ ప్రజల తరపున జగనన్నకి నమస్కరిస్తూ జగన్ పవన్ కళ్యాణ్ అమ్మిశెట్టి వాసుపై వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని జనసేన నేతలు అశోక్, అనిత హెచ్చరించారు. బందర్ రోడ్డు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయం నందు ఆ పార్టీ నేతలతో మీడియా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ 7వ డివిజన్ యువనేత అశోక్, జననేత పొలిటికల్ అఫైర్స్ సంయుక్త కార్యదర్శి అనితలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ భిక్ష పెట్టకపోతే నేడు పోతిన మహేష్ ఎవరు అని ప్రశ్నించారు. నేడు జనసేన పార్టీ వల్ల పేరు తెచ్చుకుని అదే పార్టీ అధినేత పవన్ పై విమర్శలు చేయటం హేయమని మండిపడ్డారు. నిన్నటి వరకు పవన్ దేవుడు అన్న వ్యక్తికి ఇప్పుడు అదే వ్యక్తి రాక్షసుడయ్యాడా అని నిలదీశారు. దోమకొండ అశోక్, జనసేన పార్టీ 7వ డివిజన్. ఈరోజు పోతిన మహేష్ అనే వైసీపీ కార్యకర్త జనసేన పార్టీలోకి రాకముందు 2016కి ముందు ఒక సామాన్యమైన వ్యక్తి 2016లో జనసేన పార్టీలో చేరి ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఈ పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఎస్సీలు, బీసీలకి రాజ్యాధికారాన్ని అందించాలనే ఒక ఉన్నతమైన ఆలోచనతో జనసేన పార్టీని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎస్సీలకి, బీసీలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నతమైన పదవులు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల్లో పోతిన మహేష్ అనే వ్యక్తికి రాష్ట్రంలో ఎవరికి లేని విధంగా మన బీసీ పోతిన మహేష్ అనే ఒక గుండెల నిండా నింపుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి 3 పదవులు ఇవ్వడం జరిగింది. ఒకటి అధికార ప్రతినిధి, నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఒక ఉన్నతమైన పదవులు ఇచ్చి ఎస్సీలకి, బీసీలని కలుపుకొని మీరు రాజ్యాధికారంలోకి రండి. మీ అనిత పిఎస్సి సంయుక్త కార్యదర్శిని. పోతిన వెంకట మహేష్ గారు అని మీరు వేరే పార్టీకి వలస వెళ్ళిపోయినా మిమ్మల్ని గారు అని ఎందుకు సంబోధించామంటే మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం అది. పోతిన వెంకట మహేష్ అనేవాడు బీసీ నాయకుడు. ఈయన గనక జనసేన పార్టీలో జాయిన్ అవ్వగానే మా నాయకుడు పెద్ద పీట వేసి కూర్చోబెట్టింది కాక ఈయనకి నగర అధ్యక్షులుగాను, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని, అధికార ప్రతినిధి అని 3 పదవులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవంగా చూశారు. ఈ పదవులను అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదిగిన వ్యక్తి పోతిన వెంకట మహేష్. ఆ రోజు కనుక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భిక్ష పెట్టకపోతే ఈ రోజున మీ పేరు బయటికి ఎవరికి తెలిసేదే కాదు. అలాంటిది మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ కమిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమని మాదిగ ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఏలీషా మాదిగ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే మాదిగలు గెలిచినట్లు అని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన వర్గీకరణ విషయంలో మోదీ, చంద్రబాబులు ఇచ్చిన స్పష్టమైన హామీతోనే న్యాయం జరుగుతుందన్నారు. పేరెల్లి ఏలీషా మాదిగ, మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
పనిచేస్తున్నాను. రోజు ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాదిగ జాతి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలందరూ కూడా మన్నెశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ప్రచార కమిటీలు వేసుకొని ప్రతి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించే విధంగా గడప గడపకి మాదిగ జాతిని అవేర్నెస్ చేసుకుంటూ ముందుకు కొనసాగుతుంది. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయినా కూడా మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు అనేటువంటి వర్గీకరణ అంశం గురించి ఒక్కసారి కూడా ఆయన మాట్లాడలేదు. వర్గీకరణ అంశం అనేది గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆనాడు వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణ కోసం ఆయన ఉషా మేర కమిషన్ వేశారు. అలాగే ఆయన మద్దతు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజ్యంలో మాదిగలకి అభివృద్ధి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాదిగల అభివృద్ధి అనేది ఒక ఎస్సీ వర్గీకరణతోనే సాధ్యం. దానికి ఆయన పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన గతంలో అసెంబ్లీలో మాట్లాడిన విధానాన్ని బట్టి కానీ ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పనులను బట్టి కానీ ఆయన ఏ విధంగా కూడా ఏ కోసైనా కూడా మాదిగలకి అనుకూలంగా లేడు. మాదిగల అభివృద్ధిని మరి 5 సంవత్సరాలు తొక్కిపెట్టాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎస్సీ మాదిగ కార్పొరేషన్ పెట్టాడే కానీ ఒక్క లోను కూడా మాదిగలకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వైసీపీ ప్యాకేజ్ కి అమ్ముడుపోయిన వ్యక్తి పోతిన మహేష్ అని జనసేన పార్టీ సెంట్రల్ కన్వీనర్ బొలిశెట్టి వంశీకృష్ణ పార్టీ వీర మహిళ రజని విమర్శించారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేనతోనే ఉంటానని మరేజెండా పట్టుకున్నా చెయ్యి నరుక్కుంటాను అన్న మహేష్ 4 రోజుల వ్యవధిలోనే వైసీపీ పంచును చేరి కోవట్లా మారారని విమర్శించారు. వైసీపీలో చేరినప్పటి నుంచి పోతిన మహేష్కు లభిస్తున్న ప్రాధాన్యత చూస్తే జెండా కూలీ కంటే హీనంగా ఉందని విమర్శించారు. మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇబ్బందుల మీద ఈ యొక్క జగన్ ప్రభుత్వం వచ్చాక మాట తప్పడం మడవ తిప్పనని చెప్పి మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియాల ద్వారా కోట్లు దండుకుంటూ మరి ప్రజల యొక్క బాధల్ని పట్టించుకుని ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఎంతైందా ఉందని తెలియజేసి మరి ప్రజల కోసం పెట్టుకున్న ఈ పొత్తు ధర్మం ప్రకారం మరి గత నవంబర్ నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోండా ఉమామేశ్వరరావు గారితో కలిసి అనేకమైన కార్యక్రమాలు ప్రతి డివిజన్కి 3-4 సార్లు తిరగడం కూడా జరిగింది. మరి ఆయనే అసెంబ్లీ అభ్యర్థిగా కూడా మరి టీడీపీ ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజున ఆఖరి ఘట్టం వచ్చేసింది ఎలక్షన్కి, ఇంకొన్నది 20 రోజులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశ ప్రకారం ఈ యొక్క 20 రోజులు కూడా మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించినప్పుడు జనసేన వీర మహిళలుగా మేము స్పందిస్తాము. అలా అని ఆడవాళ్ళు మాట్లాడితే పశ్చిమ నియోజకవర్గం పోతిన వెంకట మహేష్ గారు మరి వాళ్ళ పేటీఎం బ్యాచ్తో ఇలా నాకు సపరేట్గా మెసేంజర్లో మెసేజ్లు పెట్టించి వాళ్ళ చేత నన్ను తిట్టిస్తున్నారు. ఇలా నీ ఎంత చూస్తావు, నీ ఇచ్చేస్తాం అది చేస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసినప్పుడు అతని తప్పులు మీకు కనబడలేదా? ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళగానే అతని తప్పులు కలిపి వచ్చాయా? అతని ఆస్తుల గురించి మీకు ఎందుకు? అతని ఆస్తుల చిట్టా మీకెందుకు? వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇలాగ ఎన్ని మాట్లాడినా ఎంత చేసినా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మీరు లగేజీలు తెచ్చుకొని స్క్రిప్ట్లు తెచ్చుకొని మాట్లాడినా మేము భయపడేది లేదు. మిమ్మల్ని ధీటుగానే మేము ఎదుర్కొంటాము. సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకువస్తున్నారని వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బెజవాడ గణేష్ అన్నారు. ఎన్నికల్లో ఆశీర్వదించండి, పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలిపేట నుంచి మహాలక్ష్మి వీధి, గంగారమ్మ గుడి, నైజాం గేటు, అంబేద్కర్ కాలనీలో 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్తో కలిసి సుజనా ప్రచారం చేశారు. వడ్రపోలమాంబదేవి గంగారమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. కొండ ప్రాంత వీధుల్లో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. బెజవాడ గణేష్ మీ అందరికీ సుపరిచితుడినే. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి
అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఏదైతే నాకు ఇచ్చినటువంటి పదవి రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా పదవినిచ్చారు. దీనికోసం నాకు ఈ పదవి ఇవ్వడం కోసం గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్టీఆర్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు మా అన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవశ్రీ దేవినేని అవినాష్ గారు, అలాగే పార్టీ పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు మరియు ఇతరులు అనే దానికంటే కూడా అంతా కూడా మా పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులు మాకు ఈ పదవులు రావడానికి ఎంతో దోహదం చేశారు. ఎందుకంటే నేను దీనికి ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ కొన్ని పార్టీల్లో ఏదైనా పదవి రావాలంటే చెప్పులరిగిపోవాలి, ప్రతి మెట్టు ఎక్కాలి దిగాలి. కానీ బలహీనుల్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమికి భారీ షాక్. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ జనసేన పార్టీ ముఖ్య నేతలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెరుగుతున్న విశేష స్పందన. 64వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. కూటమి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శ. ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని ధీమా. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను నిరసిస్తూ ఇండియా కూటమి నిరసన ప్రదర్శన. ప్రధాని మోదీ మత విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. 55వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఎన్నికల్లో తనను గెలిపిస్తే పశ్చిమ రూపురేఖలు మారుస్తానని సుజనా హామీ. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.